సరే ఇప్పుడు ఈ న్యూరోపతి అనే పాయింట్ గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఉంటుందా, ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ కాకపోయినా పర్వాలేదు యూ మైట్ స్టిల్ హ్యావ్ న్యూరోపతి అని అనొచ్చా? ఏంటి అసలు, హౌ డు వి సీ దిస్? ఇది కూడా ఒక రకమైన అపోహేనండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మంటలు ఎక్కువగా, తిమ్మిర్లు ఎక్కువగా, చురుకులు ఎక్కువగా ఉంటాయి, కాళ్ళు మొద్దుబారిపోయినట్లుగా ఉంటాయి, వీటన్నిటినీ కలిపి న్యూరోపతి అంటారు అనేది ఒక రకమైన సొసైటీలో కొంత ప్రివేల్ అవుతున్న విషయం అయితే నిజమే. కానీ దానికి దీనికి ఖచ్చితంగా సంబంధం లేదు. న్యూరోపతి అనేది ఇట్స్ ఏ సెపరేట్ ఎంటిటీ. న్యూరోపతి అంటే నరం తన యొక్క పని తను సక్రమంగా చేయలేకపోతుంది. నరానికి ఉండే పనులు రెండు. ఒకటి బలానికి సంబంధించిన పని, దాన్ని మోటార్ వర్క్ అంటాము. ఇంకొకటి స్పర్శకి సంబంధించిన పని, దాన్ని సెన్సరీ వర్క్ అంటాము. ఈ షుగర్ ఉన్న వాళ్ళలో సెన్సరీ డ్యామేజ్ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ముందు రావచ్చు. తీవ్రత అనేది ఒక 10 పైసలో పావులనో ఎక్కువ ఉండొచ్చు. అంతే తప్పితే అసలు ఎటువంటి షుగర్ ఇప్పటిదాకా లేని వాళ్ళలో కూడా న్యూరోపతితో బాధపడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు.